రిమూవల్ చేసినటువంటి ఉద్యోగుల పక్షాన నిలబడేటువంటి రాజేంద్ర గారు ఉన్నారు. వారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సత్యనారాయణ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినారు. ఇంతోటి ఇవాళ వచ్చే క్రమంలో కూడా పోలీసులు వాళ్ళని నిర్బంధించి పోలీసులు ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న, ఇంతమందితో మీరు ఆర్టీసీ భవన్ కి రావడానికి గల కారణం ఏంటి? అదే ఇప్పుడు రిమూవ్ అయినటువంటి ఎంప్లాయీస్ ను ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వీళ్ళని ఇమీడియట్ రిజిస్టర్ చేయండి అని చెప్పి 30 days లో కొందరిని 60 days లో కొందరిని రిజిస్టర్ అని చెప్పి ఒక జీవో ఇచ్చిన కూడా జీవో నెంబర్ 988 ఆ జీవో కాపీని ఏంటంటే సజ్జనర్ సరేంద్ర ఆయన దగ్గర వేసుకొని కూర్చోండి, ఎవరు కూడా ఇవ్వడం లేదు. ఇవ్వని ఇష్టం అంటున్నాడు. ఆర్టీసీ తెలంగాణలో నాకు ఏ జీవో పనిచేయదని చెప్పి అంటున్నాడు. దానికోసం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారికి, చెన్నారెడ్డి సార్ గారికి, ఆ ఎండి గారికి మెమోరాండం ఇవ్వడానికి వచ్చినాము. ఎంత అసలు ఏంటంటే ఇప్పుడు జీవో ఎప్పుడు వచ్చింది? 28 ఏప్రిల్, 28 మేకి ఏంటంటే ఆల్రెడీ 1 month అయిపోయింది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఎండి సార్ మీరు జీవో వచ్చింది కదా, ఈ జీవో నేను ఆధార చేయండి, జీవో ఆధార చేయాలని చెప్పి ఒక రిటర్న్ ఇవ్వని అంటున్నా. దాన్ని నేను సీన్ కోర్ట్ ఆఫ్లా నేను లీగల్ సెల్కి వెళ్ళిపోతాను, లీగల్ ప్రొసీడ్ అవుతా. అది ఇవ్వడం లేదు, వస్తే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, పోలీసులను మొత్తం మోహరించి దాడి చేయించడం. ఇప్పుడు మీరు లోపల సత్యనారాయణ గారిని కలిసారా? సజ్జన్ సార్ కలవనిస్తారు, మమ్మల్ని వెళ్ళడం. ఎందుకు మీరు ఆర్టీసీకి ఉన్నటువంటి సమస్యల గురించి చెప్పుకోవడానికి సత్యనారాయణ కలవడానికి కూడా ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టు ఏం చెప్తారు? అంటే రాష్ట్రంలో ఏ పోలీస్ అధికారి కూడా, ఏ ఐఏఎస్ అధికారి కూడా ఈ సజ్జనర్ సార్ ఎత్తలేరు. ఎందుకంటే సజ్జనర్ సార్ ఏంటంటే నేనే ప్రభుత్వం అంటాడు, నేను మాట్లాడిందే ప్రభుత్వం అంటాడు.